ఆహ్, హ్మ్. ఈ మహమ్మదీయులలో మన మునుపు పేర్కొన్న ఆజంద్ ఒకడు. అతడు మారక ద్రవ్యాలకు బానిస అయినాడు. అంతకన్నా ఘోరంగా వాడొక దొంగ. దొంగతనం చేసి చెరసాలకు వెళతాడు. కొన్ని నెలల్లో విడుదలై మళ్ళీ వస్తాడు. మాతృదేవిని చూడడానికి వస్తాడు. వచ్చేటప్పుడు ఏవైనా పండ్లు తీసుకువస్తాడు. మాతృదేవి కూడా వాటిని అనురాగంతో తీసుకుంటారు. మాదక ద్రవ్యాల అలవాటులో అతడి శరీరం వేడెక్కిపోయినందువల్ల తాను ఉంచుకున్న నారాయణ తైలం లాంటివిచ్చి తలకు రాసుకోమని మాతృదేవి ఆప్యాయంగా చెప్పేవారు. అతన్ని ఇంట్లోకి పిలిచి ప్రేమగా మాట్లాడేవారు. ఇంట్లో వారు, గ్రామస్తులు దీన్ని ఎంతగా నిరసించినా ఆహ్, అంజదుని ఇంట్లోకి అనుమతించేవారు. అంజద్ మాతృదేవి వద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దొంగలిస్తాడు, చెరసాలకు వెళతాడు. లోకమాత విడుదలై మళ్ళీ మాతృదేవిని చూడడానికి వస్తాడు. ఇలా గడిచింది అతడి జీవితం. కానీ ఆమె మాతృత్వం వీటన్నిటిని అతిక్రమించి అతన్ని తమ అక్కున చేర్చుకుంది. మహమ్మదీయులను ప్రేమతో తమ ఒడిలో చేర్చుకోవడంలో మాతృదేవి మాతృత్వ పరిమాణపు మరొక వైపు మనం చూస్తున్నాం. హ్మ్. అంటే ఈమె ఒక మతం వాళ్ళని, ఇది వాళ్ళని ఉండదు. ఈ మత ప్రమేయం లేకుండా అందరినీ చూసేదాన్ని దానికి ఒక నిదర్శనం. ఓ మహమ్మదీయుడు అంత అంజర్ అనేవాడు మార్గద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. పైగా ఓ దొంగ కూడా. దొంగతనం చేసి సరసాలకు వెళ్తాడు. మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాడు. అయినా అమ్మ, నువ్వు దొంగతనం చేసావు, ఎందుకు నువ్వు జైలుకి వచ్చావు, నా దగ్గర రావద్దని అందు. ఆమె ఏదైనా పండు తీసుకొస్తే కూడా తీసుకుంటాం, చక్కగా అనురాగంతో తీసుకుంటుందట, చక్కగా ఉంచుకుంటుంది. అదేదో నారాయణ తైలం లాంటిది కూడా తీసుకొస్తే తను కూడా మాతో అప్యాయంగా తీసుకుంటుందట. మళ్ళీ పిలిచేది. అందరికీ ఇష్టం ఉండేది కాదు. గ్రామస్తులు ఏంట్రా ఇది ఇట్లా చేస్తుంది అమ్మ అనుకునేవాళ్ళట. అయినా సరే ఆమె మాతృప్రేమ మాత్రం వదిలేదు కాదు. అంటే వాడు ఎలాంటి వాడు అని చూసేది కదా. వీడు మహమ్మదీయుడా, వీడు దొంగ, వీడు మంచివాడా లేదు. అమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అమ్మ మాతృత్వంతో దగ్గర చేసుకోవడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారనమాట. చదువమ్మ. జాతి, దేశ భాషలను అధిగమించిన మాతృత్వం. ఒకసారి దుర్గా పూజ సమయంలో మాతృదేవి ఒక శిష్యుణ్ణి పిలిచి తమ సోదరుల పిల్లలకు నూతన వస్త్రాలు కొనుక్కురమ్మన్నారు. స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయమిది. దేశభక్తి గల ఆ శిష్యుడు తక్కువ వెలతో స్వదేశీ గుడ్డలు కొనుక్కుని వచ్చాడు. కానీ మాతృదేవి ఇంట్లోని స్త్రీలకు అవి నచ్చలేదు. విదేశీ గుడ్డలే కావాలని పట్టుబట్టారు. వారు చెప్పింది విని ఆ శిష్యుడు కోపంతో, మీరడిగేవన్నీ విదేశీ గుడ్డలు, వాటిని నేను ఎలా కొనుక్కొని రాగలను అన్నాడు. అది గమనించిన మాతృదేవి, నాయనా వారు కూడా నా సంతానమే కదా! అందరినీ నేను స్వీకరించాలి. ఎవరినైనా నేను త్రోసిపుచ్చగలనా? మీరు కోరిన గుడ్డలే తీసుకురా అన్నారు. అప్పుడు మాతృదేవి అతనిలో అలా చెప్పిన తర్వాత విదేశీ వస్తువులను కొనవలసి వచ్చినప్పుడు మరొకరిని పంపేవారు. ఇతరుల ఇష్టానిష్టాలను కూడా గౌరవించేవారు మాతృదేవి. స్వాతంత్ర పోరాటం న్యాయసమ్మతమైనదని మాతృదేవి అభిప్రాయం. కానీ అందుకోసం విదేశీయులను ద్వేషించాలి, వారు తయారు చేసే వస్తువులను బహిష్కరించాలి అనే సంకుచ పరిధిలో ఆమె మాతృప్రేమ బందీ కాలేకపోయింది. అబ్బా, ఇదిగోండి ఇదేంటంటే దుర్గా పూజ సమయంలో మాతది శిష్యుని పిలిచి కొంచెం బట్టలు కొనుక్కురా అని చెప్పిందండి. కొంతమంది సోదరుల పిల్లలకు బట్టలు కొనుక్కురామంటే వాడంతా కూడా మన దేశ బట్టలే కొనుక్కొచ్చాడు. మన దేశంలో బట్టలు కొనుక్కొస్తే కొంతమంది ఆళ్ళలో విదేశీయులు ఉన్నారంట. అయ్యో ఇదేంటి, మాకు ఈ బట్టలు మాకొద్దు, మాకు విదేశీ బట్టలు కావాలన్నారట. అదేంటమ్మా, మనం ఎట్లా కొంటాం విదేశీ బట్టలు కూడా అని అతను అన్నాడంట. అంటే అప్పుడు అమ్మ అందంట, అదేంటి బాబు అలా అంటావు, విదేశీయులు కూడా మన సంతానం అందట ఆవిడ. ఇంతవరకు ఎంతమందేమో ఏ మతం వాళ్ళైనా మహమ్మదీయులైన మన వాళ్ళే అని తీసుకుంది. ఇప్పుడు నేను విదేశీయులు కూడా నా వాళ్ళే అని చెప్పిందట. అందుకని ఆవిడకి ఇష్టం లేదు. ఇదివరకే అప్పుడు మన స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు అందరూ కూడా విదేశీ వస్తువులను బహిష్కరించాం. కానీ అమ్మకి అది ఇష్టం లేదు సార్. స్వతంత్ర పోరాటం న్యాయమైందే కానీ స్వతంత్ర పోరాటం చేయొద్దని నేను అంటలేదు. కానీ విదేశీయుల బట్టలు తీసుకోవద్దు, విదేశీయులను ద్వేషించడం అనేది అది మంచిది పెద్ద కాదనేదట అమ్మ. అమ్మ దేశం ద్వేషించరాదు, వాళ్ళ వస్తువులను ద్వేషించరాదు అని చెప్పేసి అనుకునేది అనమాట. ఆ విధంగా అంత ఇదిగా మాతృప్రేమ పొంగి పొర్లిపోయింది. ఇలా విదేశీయులు కూడా తమ సంతానమని మాతృదేవి చెప్పటం ప్రస్తుతం తనకు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. కానీ ఆమె అలా చెప్పింది. విదేశీయులతో మాట్లాడడం కూడా మహాపాపంగా భావించే రోజులని మనం గుర్తించాలి. మాతృదేవి కేవలం ఉద్యోగం వల్ల అలా పలుకలేదు. ప్రగాఢ భావన వలన, విశ్వాసం వలన వెలువడిన మాటలవి. సందర్భం దొరికినప్పుడల్లా మాతృదేవి ఇలాంటి భావనను వ్యక్తం చేసి నిర్లిప్తంగా ఉండలేరు. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తరువాత పలువురు విదేశీయులు శ్రీరామకృష్ణ ఉపదేశాలను ఆలకించి వాటిని శ్రద్ధతో పాటిస్తున్నట్లు శిష్యుడొకడు చెప్పాడు. అది విని మాతృదేవి, ఆ ప్రజలందరూ కూడా నా సంతానమే కదా అని వ్యాఖ్యానించారు. కాలాంతరంలో సోదరి నివేదిత, మిసెస్ ఉల్బుల్, సోదరి క్రిస్టియన్, సోదరి దేవమాత ప్రభుత్వ విదేశీ భక్తురాండ్రు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి
సహజ రీతిలో వారితో మెలిగారు. వారితో పాటు భోజనం చేశారు. ఒకే గదిలో పడుకొని నిద్రించారు. ఇలా జాతి, మత, భాష విభేదాలకు అతీతంగా తమ విదేశీ శిష్యులను నా సంతానమంటూ మాతృదేవి ఆమోదించటం రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా భావించారు స్వామి వివేకానంద. ఇలా ఈ విధంగా విదేశీయులు కూడా తన దేశంలో తన సంతానమే అనుకునేది ఆవిడ. మన అసలు సంతానం అనుకునేదంట పైగా. అందుకని అంత గొప్ప మనస్సు ఎవరికి ఉంటుందని చాలా తక్కువ మందికి ఉంటుంది అని ఇంకా చెప్పిన. విదేశీయుల కొంతమంది ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అంటే విదేశీయులతో మాట్లాడకూడదు, విదేశీయుల బట్టలు మనం వేసుకోకూడదు అన్నట్లుండేది. అట్లా ఆవిడనేది మాత్రం అదేంటి వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, ఎందుకు అట్లా అనుకోవడం, అందరూ మన వాళ్ళే, విదేశీయులు కూడా మన బిడ్డలు కాదా అని చెప్పేది అంటే ఎప్పుడు కూడా. అంతేకాకుండా వివేకానంద వెళ్ళినప్పుడల్లా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన మాటలకి అట్రాక్ట్ అయ్యి చాలా మంది విదేశీ వీళ్ళు మన దగ్గరికి వచ్చేసారు మాట్లాడి. వాళ్ళలో ఎవరో సోదరి నివేత, మిసిల్ ఓల్బోలు, సోదరి క్రిస్టియన్ ఇలా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా విదేశీయులు. అయితే విదేశీయులు కదా అని వీళ్ళందరూ పక్క పెట్టడానికి వీల్లేదు. వాళ్ళందరూ మనవాళ్లే కదా, అందరూ మన వాళ్ళే, దేశంలో ఉన్న మన వాళ్ళే, ఇక్కడ ఉన్న మన వాళ్ళే అనేదంటే సహజ రీతిలో ఆమె చెప్పేది అనమాట. అందరితో పాటే కలిసి భోజనం చేసేది, అందరితో పాటే ఒక చోట పడుకునేదే. అందుకని ఆమె జాతి, మత, భాష విధాలు, ఆ దేశం ఆ దేశం ఈ దేశం అని అలాంటి అన్నిటి కూడా భేదాలు అనేది లేదు ఆమెకి. అందుకని అందరూ నా సంతానమే అనేది. అందుకని అలా అనుకోవడం అనేది ఈ రామకృష్ణ ఉద్యమంలో ఒక మైలురాయిగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. మానవత్వ విజయం. ప్రస్తుత మహిళలు మాతృత్వం అనే ఆదర్శాన్ని తమ ఉన్నతికి మార్గంగా మలుచుకోవాలని ప్రారంభం నుండే మనం చెబుతూ వచ్చాం. ఇక్కడ మాతృత్వం సహజ కట్టుబాట్లను అధిగమించడం కళ్ళకు కట్టినట్లుగా చూసాం. సంస్కర్తగా మాతృత్వం ఎప్పుడు దీనిని నిర్మూలించాలి, దానిని ధ్వంసం చేయాలంటూ నినాదాలు చేయలేదు. కానీ మాతృత్వం అనే సున్నిత ఆయుధం మూలంగానే మనిషి నిర్మిస్తున్న సరిహద్దు గోడలను కూల్చి మానవులంతా ఒకే కులం అనే సత్యాన్ని చాటి చెప్పారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వారి మాతృత్వ వెల్లువలో కట్టుబాట్లన్నీ తాముగా కొట్టుకుపోయాయి. ఇక్కడ మనం కాస్త యోచించాలి. ఒక కుగ్రామంలో జన్మించి విద్యాగంధం లేని ఒక మహిళ ఇలాంటి పటాటోపము లేకుండా మాతృత్వ భావన మూలంగా ఈ లోకాన్ని ఆకట్టుకోగలిగారు. ఇలాంటి మాతృత్వాన్ని తమలో పెంపొందించుకొని తమ బిడ్డలు మాత్రమే కాకుండా తమ కుటుంబాన్ని ఒక స్త్రీ పెనవేసుకోగలిగితే ఆ కుటుంబంలో ఎలాంటి ఒక అద్భుత పరిణామం నెలకొంటుంది. ఇదే కదా అత్యున్నత సాధన. ఇదే కదా ప్రస్తుత ఆవశ్యకత. ఈ సందేశాన్ని పరిపి వెళ్ళిపోయినందువల్లనే మాతృదేవి కాలవశ్యకతను తీర్చడానికి అవతరించారని మనం పేర్కొన్నాం. మానవత్వం ఉండేది అనమాట. ఆవిడకి ఎక్కువ మానవత్వం మీద ఎక్కువ ఉండేది. అందుకని ఆమె మాతృత్వం ఆయనకి ఎక్కువ విడిపించారు. అందుకని అందరూ మహిళలందరూ కూడా మాతృత్వం అనేటువంటి ఆదర్శాన్ని ఉన్నతిగా ఉండాలి, చేసుకోవాలని ఆమె చెప్పేది ఇప్పుడు అందరికీ కూడా. అన్ని మాతృత్వం అనేది సహజ కట్టుబాటు. అది కళ్ళ కట్టినట్టుగా ఈమె దగ్గర చూస్తాం మనం అందరం కూడా. ఎందుకంటే ఆవిడ ఏమి కూడా దేన్ని నిర్మూలించాలనేది కాదు, దేన్ని ధ్వంసం చేయాలనేది కాదు. ఆ రోజుల్లో మనం విదేశీ వస్తువులన్నీ ధ్వంసం చేసేసేవాళ్ళం, విదేశీ బట్టలు చేసేవాళ్ళం కాదు. దుర్గాబాయి దేశముఖ్ లాంటి వాళ్ళే ఆవిడకి ఒక గౌన్ ఉండేదంట ఆ రోజు చిన్నపిల్ల. అప్పుడు కూడా విదేశీ అది అని చెప్పి తీసి దాంట్లో మంటలు వేసేసిందంట. అలాగే అట్లా చేసేవాడు కాదు ఈవిడ ఎవరిని ధ్వంసం. ఎందుకంటే ఆ దేశాలు కూడా మన వాళ్ళే. ఇంకా స్వదేశం కావాలని అనుకోవచ్చు, కానీ చక్కగా సాంస్కృతంగా మంచిగా మాటలతో చెప్పుకోవాలి, కానీ అట్లా ధ్వంసం చేసుకోకూడదు, నినాదాలు చేయకూడదు, అందరూ ఒక్కటేనో అని చెప్పాలి, అన్ని సరిహద్దు కూడా చేసుకోకూడదు, మనం మానవులంతా ఒకే కులం అని సత్యాన్ని చాటి చెప్పారు. ఈ విధంగా చెప్పాలంటే మాతృత్వ విలువల నిజంగా అలాంటి వాళ్ళు మాతకే అలాంటి అసాధ్యమైంది, కానీ ఇంకోళ్ళకి సాధ్యం కాదు. కానీ ఇక్కడ మనం కాస్త ఆలోచిస్తే ఈమె నిజంగా కూడా ఒక కుగ్రామంలో జన్మించింది. పెద్ద చదువు కూడా చదువుకోలేదు, అయినా కూడా మాతృత్వ భావన మూలంగానే ఈమె అంత లోకంలో అంత పేరు సంపాదించగలిగింది. ఆ మాతృత్వం పెంచుకుంటే అంటే ప్రతి ఒక్కళ్ళే తన బిడ్డలే అని, తన కుటుంబంలో వాళ్ళే అని ఒక స్త్రీ కనుక అనుకుంటే ఆ కుటుంబంలో నిజంగా అద్భుతమైన పరిణామం జరుగుతుంది. అట్లాగే దేశానికే పరిణామం జరుగుతుంది అని ఇలాంటి ఇది యాక్చువల్ మాతృత్వ భావన అనేది ఒక సాధన. ఇలాంటిది అవసరం మన దేశానికి కూడా. మన దేశం అది, ఏ దేశానికన్నా అది అవసరం. అది ఈ సందేశాన్ని వెళ్ళిపోయిన వల్ల మాతృదేవి యొక్క, అందుకని ఇలాంటి సందేశం ఉంది కాబట్టి, ఇలాంటి అవకాశాలు అందరికి ఇచ్చింది కాబట్టి, ఇలాంటి సాధన చేసింది కాబట్టి ఆమె నిజంగా కూడా మాతృదేవి అయింది, శారదామాయి అయింది.
పక్షులు జంతువులు సైతం నా సంతానమే. కానీ మాతృదేవి మాతృత్వ భావన మానవ జాతిని ఆకట్టుకోవడంతోటే ఆగిపోలేదు. అది ఇంకాస్త విస్తరించి ప్రాణులన్నింటినీ పెనవేసుకుంది. స్వామి అరూపానంద స్మృతులు మాతృదేవి మాతృత్వ పరిమాణంలోని ఈ అంశాన్ని మనకు తెలుపుతాయి. ఒకరోజు మాతృదేవి స్వామితో ఇలా మాట్లాడారు. అమ్మా మీరెందరికీ తల్లి అని అడిగాడు స్వామి. అవును అవును అన్నారు మాతృదేవి. ఈ పక్షులకు, మృగాలకు కూడానా అడిగాడు స్వామి. అవును అన్నారు మాతృదేవి. మరొకసారి బ్రహ్మచారి రాసబిహారితో మానవులకు మాత్రమే కాకుండా మృగాలు, పక్షులు, పురుగులు, కీటకాలు మొదలైన సకల ప్రాణులకు తల్లిని నేనే అన్నారు. తల్లి ఆవును వదిలి వెళ్ళిన దూడ ఆకలితో అంబా అని ఆక్రమించగానే మనస్సు ద్రవించి ఆ దూడ వద్దకు పరిగెత్తువారు. చాలాసేపు దాని పక్కనే కూర్చొని అనురాగంతో నిమురుతూ కుడితి పట్టించేవారు. మాతృదేవి ఇంట ఒక చిలక ఉండేది. ఆప్యాయంగా దానిని చూసుకునేవారు. ప్రతిరోజు దాని పంజరాన్ని శుభ్రం చేసి, దానికి ఆహారం పెట్టి, గంగారాం అంటూ ప్రేమగా పిలుస్తూ, గంగారాం మాట్లాడు అనేవారు. ఆ చిలుక కూడా వెంటనే హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ పలికేది. బ్రహ్మచారి ఒకతను నేర్పించగా అమ్మ అమ్మ అని కూడా పలికేది. అల్లి పిలిస్తే ఆ చిలుకకు ఆకలి అని అర్థం. దాని పిలుపు వినగానే మాతృదేవి ఇదిగో ఇక్కడే ఉన్నా నాయనా, ఇక్కడే ఉన్నా అంటూ వచ్చి చప్పున వెళ్లి దానికి ఆహారం ఇచ్చేవారు. అదేమాట మాతృదేవి మనం ఇప్పుడుదాకా అనుకున్నాం. ఓకే, మామూలుగా అందరికీ అందరికీ మాత ఇస్తుందా, మన దేశం కానీ ఇతర దేశాల వాళ్ళకి కూడా అని. అంతేకాదు ఆమె ఇంకా దానికి కూడా దాటి ఆ పరిధి కూడా దాటి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆమె జంతువులకి పక్షులకి కూడా నేను అమ్మని స్వామి ఒక రోజున అడిగారట. అమ్మ మీరు అందరికీ తల్లి అంటే అవును అంది. అంటే ఈ పక్షులకి మృగాలకు కూడా మీరే తల్లి అవును అంది ఆమె. మరొకసారి బ్రహ్మచారి రాస రాసవిహారిలో ఉన్నప్పుడు మానవులకు మాత్రం కాకుండా మృగాలకి, పక్షులకి, పురుగులకి, కీటకాలకి అన్నిటికీ నువ్వేనా అమ్మ అంటే అవును అవును. సరే తల్లి ఆవును వదిలి వెళ్ళిన తర్వాత దూడ ఆకలితో అంబా అని ఆనందించగానే ఆక్రమించగానే మనసు ద్రవించి ఆ దూడ పరిగెత్తేవాళ్ళంట. దూడ ఆవు దూడ ఆవును వదిలేసి వెళ్ళిపోతే అంబా అని ఉందనుకోండి వెంటనే పరిగెత్తేవాళ్ళు, అమ్మ పరిగెత్తేవాళ్ళు. చాలాసేపు పక్కన కూర్చొని అనురాగంతో నిమురుతూ కుడిచి బియ్యం ఇచ్చాడు అది కుడితి పెట్టేవాళ్ళు అనమాట. కుడితి పెట్టి పట్టించేవాళ్ళట. ఒక దీనికి ఆకలి అవుతుంది అని చెప్పి. అట్లాగే మధ్య ఒక చిలుక ఉండేదట ఆమెకి. అంటే పక్షులు కూడా ఆమెను ఎలా చూసేదో చెప్తున్నాను మాకి. ఒక ఉదాహరణగా ఒక చిలుక ఉండేదట. ఆప్యాయంగా చూసుకునేవారట ఆమె. ప్రతిరోజు దాన్ని పంజరంలో శుభ్రం చేసి దానికి ఆహారం పెట్టి గంగారాం అని పేరు పెట్టారట. గంగారాం అని పిలుస్తూ ఉండేవారట. ఆ చిలక కూడా వెంటనే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అని షోడశాక్షర మంత్రం పలికేవారట. అయితే బ్రహ్మచారి ఒకటి నేర్పించాడు. అమ్మ అమ్మ అని కూడా నేర్పించాడట. అది కూడా పిలిచేదంట అమ్మ అమ్మ అని. అమ్మ అని ఎప్పుడైతే పిలిచిందో పరిగెత్తుకెళ్ళిపోయేదంట. ఓ ఇక్కడే ఉన్నాను, నేను వస్తున్నాను, నీ తెస్తున్నా అని ఆహారం తీసుకెళ్ళి ఇచ్చేదట. అంటే దీనికి ఉదాహరణగా చెప్పారు మనకి ఇది. అంటే అమ్మ మనుషుల్ని కాకుండా పక్షుల్ని, జంతువుల్ని కూడా అమ్మ అని పిలిపించుకున్నది. మానవత్వ హద్దులు. భక్తులను, శిష్యులను, అట్లే నిరాశ్రయులను, దుశ్చరితులను, పతితులను తన ఒడిలో తీసుకున్నప్పుడు ఆమె మాతృత్వం మంచివాడు, చెడ్డవాడనే తారతమ్యాన్ని అతిక్రమించేది. మహమ్మదీయులను కూడా స్వీకరించినప్పుడు జాతి, మత సరిహద్దులను అధిగమించింది. విదేశీయులందరూ కూడా నా సంతానమే అన్నప్పుడు దేశ, భాష, జాతుల సరిహద్దులను అధిగమించి మానవ జాతినంతా తన హక్కున చేర్చుకుంది. ఇంకా ముందుకు వెళ్లి పక్షులకు, మృగాలను కూడా స్వీకరించి సమస్త ప్రాణులను తన ఒడిలోకి చేర్చుకుంది. కానీ అంతటితో ఆగలేదు. ఇంకా విస్తృతించి దాని సరిహద్దును స్పృశించింది. మాతృత్వం చిట్ట చివరి తత్వం మన్నారు గురుదేవులు. మాతృదేవి మాతృత్వం కూడా ఆ చిట్ట చివరి తత్వమైన భగవంతుని తమ మాతృత్వ హద్దులో ఇమర్చుకుంది. శిష్యుడొకడు మాతృదేవితో అమ్మ గురుదేవులను మీరు ఎలా చూస్తారు అని అడిగాడు. మాతృదేవి కాసేపు మౌనం వహించి తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నారు. నేను ఆయనను నా బిడ్డగా చూస్తాను. బహుశా రెండవ సమావేశం నుండే మాతృదేవికి గురువు, ఆరాధ్య దైవము, ఆమె సర్వస్వంగా ఉన్నవారు గురుదేవులు. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా మాతృదేవికి శాశ్వతంగా ఉన్నవారు గురుదేవులు. ఆయనే మహేశ్వరుడు, మహేశ్వరి అంటూ భక్తులతో మాతృదేవి చెప్పినప్పుడు ఆ గురుదేవులనే ఆమె తమ బిడ్డగా చూస్తున్నారు. ఓకే, అది మానవత్వ సరిహద్దు ఎట్లా ఉండేదంటే అందరినీ భక్తుల్ని శిష్యులుగా చూసేవారు. ఒక సరిహద్దు ఉండేది మన భక్తులకి. ఆమెకి ఎట్లా అంటే దశలు ఏమి ఉండేవి కావు. అందరినీ ఒళ్ళోకి తీసుకునేదాన్ని. అందరి మంచివారు చెడ్డవారు అసలు చెడ్డవారనే మాట లేదు ఆమెకి. మనం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా అలాగే అనుకోవాలండి. సంఘంలో వాళ్ళు ఎవరైనా చెడ్డవాళ్ళని చెప్పి చెడ్డవాళ్ళు ఉండరు అని. అసలు మంచి చెడు అంటే చెడు లేదు మనకి.
ఉందా మంచిగా ఉంది. చెడు అనేది మనం సృష్టించుకుంటాం అనమాట. అమ్మ అప్పుడే తెలుసుకుంది అందుకని మంచివారు చెడు అనే మాటమే లేదు అసలు. మామదీయులను క్రిస్టియన్స్ అని జైన్లను బుద్ధులను ఏం లేవు. అందరూ మనం పెట్టుకున్నాయి ఎన్ని మామూలు అని. అందుకని మానవులందరూ ఒకటేనని మాట ఇప్పుడో తెలుసుకున్నమాట. అందుకని విదేశీయులందరూ కూడా నా సంతానమే అందంటే దేశ భాష కూడా సంబంధం లేదు ఆమెకి. అన్నిటి ఒకటే అనుకుంది. ఎక్కడో సరిహద్దు ఒక లిమిట్ లేదు, గీత గీసుకోవడం లేదు. విశ్వం అంతా మందే. విశ్వంలో జాతులన్నీ మన జాతులే. విశ్వంలో మనుషులే కాదు, పశుపక్షాదులన్నీ కూడా మన పిల్లలే అని కూడా స్వీకరించింది. సమస్త ప్రాణికోటి మనవాళ్ళే అని తనవాడిలో చేర్చుకుంది. కానీ అంతటితో కూడా ఆగలేదు, ఇంకా విస్తృతించి దాన్ని సరిహద్దును సృష్టించింది. మాతృత్వం చిట్ట చివరిట ఇదేనన్నారట గురుదేవులు అన్నారట. మనందరం ఒక మాతృత్వం, అలాంటి మాతృత్వం వస్తే అది చిట్ట చివరి దశ. మనం చేరుకోవాల్సిన దశకి మనం వచ్చేసామని అర్థం. ఒక నిమిషం అదే అనుకో. అయితే మనకేమిటంటే భగవంతుడి దగ్గర తన మాతృత్వం ఉండిపోయి ఇవిడిపోయింది అంతే. భగవంతుడు అంటే తన మాతృత్వం. శిష్యుడు అప్పుడు మాతృదేవత అన్నాడు, అమ్మ గురుదేవులు మీరు ఎలా చూస్తారు అని అడిగారట. అప్పుడు మాతృదేవి కాసేపు మౌనం వహించిందట. తర్వాత ప్రశాంతంగా మాట్లాడింది. ఏమని? నేను ఆయన నా బిడ్డగా చూస్తాను. సరే, గురుదేవుల్ని బిడ్డగా చూస్తాను. ఎట్లా సోదాకృష్ణులాగా. బహుశా రెండవ సమావేశం అంటే మాతృదేవికి గురువు ఆరాధ్యం, ఆమె సర్వస్వంగా ఉన్నారు గురుదేవుడు. ఆయనే గురువు, ఆయన ఆరాధ్య దైవం, ఆయనే బిడ్డ, అన్నీ ఆయనే అయిపోయారు గురుదేవులు. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా కూడా మాతృదేవి శాస్త్రంగా ఉన్నవారు గురుదేవులే. ఆయనే మహేశ్వరుడు, తనే మహేశ్వరి అంటూ భక్తులతో మాతృదేవి చెప్పారట. ఆ గురుదేవుల్ని అతను ఒక బిడ్డలాగా చూసుకున్నారంటే చూసుకోనికి ఎలా ఉంటుందో ఆమె ప్రేమ. మరొకసారి సన్యాస శిష్యుడు ఒకరు మాతృదేవిని ఇలా అడిగారు, అమ్మ మమ్మల్ని అందరినీ ఏ విధంగా చూస్తున్నారు అన్నాడు శిష్యుడు. నారాయణుగా అన్నారు మాతృదేవి. నారాయణుగా చూసినప్పుడు మమ్మల్ని మీ బిడ్డలుగా చూడలేరు అన్నాడు శిష్యుడు. ఎందుకు చూడలేను? నారాయణ గాను బిడ్డల్ని గాని నేను మిమ్మల్ని చూస్తున్నాను అన్నారు మాతృదేవి. మహేశ్వరి గాను గురుదేవులను తమ బిడ్డగాను, నారాయణ్ని బిడ్డలను ఒక్కటిగా చూస్తారంటే ఇక మాతృదేవి మాతృత్వానికి హద్దులను మీరు ఊహించుకోండి. ఇలాంటి సరిహద్దును తాకిదగిన మాతృత్వం దిశగా పురోగమించటం ఆపుకొని స్త్రీత్వం మరొక కార్యం ఏదైనా సాధించవలసి ఉందా? విభిన్న ఉన్నత సాధనలన్నీ దీనిలో ఇమిడి ఉన్నవే కదా. అది అసలు తర్వాత నుంచి కూడా అమ్మ చెప్తున్నారు అనమాట. నేను బహుశా 2 సంవత్సరాల మాతృదేవికి గురువు ఆరాధ్యదేవి అంతా సర్వస్వం ఆయనే. మరొకసారి సన్నిష్ఠుడు అడిగాడంట మాతృదేవి, ఇలా అడిగాడు, ఏమని? అమ్మ మరి మమ్మల్ని అంతా కూడా ఏ విధంగా చూస్తారు అని అడిగాడు. నారాయణగా చూస్తానుందట. అప్పుడు నారాయణ మళ్ళీ బిడ్డలుగా చూడలేరా మీరు అని అడిగారు. మాతృదేవి, ఎందుకు చూడలేను? నారాయణగాను చూస్తాను, బిడ్డలుగాను చూస్తాను మిమ్మల్ని అని చెప్పాను. మహేశ్వరులుగా ఉన్న గురుదేవులు తన బిడ్డలుగాను చూసుకుంటారు, నారాయణగాను చూసుకుంటారు. అందరూ ఒక్కటిగా చూసుకుంటాం అని మాతృదేవి చెప్పేసరికి అలా అసలు ఊహించుకోలేకపోతుంది అనమాట. ఇలాంటి సరుగుతం తాగడానికి మాతృదేవి తీసుకుంటాం అనేది, ఆ విధంగా పురోగమించడం అనేది ఆపుకొని స్త్రీలు మరొక కార్యం ఏదైనా సాధించగలరా అంటే ఈ భిన్న అసలు దీన్ని సాధ్యమైందా? అలాంటి గొప్ప స్త్రీగా ముడిపోయింది ఆమె. ఎవరు అర్థం చేసుకున్నారు? గడిచిన కొన్ని అధ్యాయాలలో మాతృదేవి పలు విభిన్న పరిమాణాలను, ఈ అధ్యాయంలో మాతృత్వం అనే ఆమె పరిపూర్ణ పరిమాణాన్ని ఒకంత చూశాం. కానీ భావం మనం మాతృదేవిని అర్థం చేసుకున్నామని కాదు. సముద్రంలో తేలుతున్న మంచు పర్వతాన్ని చూసి ఆనందిస్తాం. దానిపై సూర్యకిరణాలు ప్రసరించి ప్రతిఫలించినప్పుడు అది చూపించే వివిధ వర్ణజాలంతో దృష్టిని, అభిప్రాయాన్ని కోల్పోయి తన్మయులైపోతాం. కానీ నీటి మట్టానికి పైన కనపడేది నిజమైన మంచు పర్వతంలోని స్వల్ప భాగమే. దాన్ని పూర్తి పరిమాణాన్ని చూడాలంటే సముద్రంలోకి దూకి బాగా లోతుకు పోవాలి. తీరంలో నిలబడి ఉంటే చాలదు. ఈ అధ్యాయంలో మనం చూసింది కూడా ఇలా మాతృదేవి అనే మహాశక్తిలోని కించిత్తు భాగమే. అందులోనూ మన ప్రయత్నం మొదటి అధ్యాయంలో చూసినట్లు ఆమె లోకమాత మానాలను కొలేయడానికి ప్రయత్నం కానే కాదు. అది చూపించే వెలుగు కిరణాలలో చలి కాచుకునే ప్రయత్నం మాత్రమే.
ఆమె పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆమె ఎవరన్నది మనం గ్రహింపగలుగుతాం. అందువల్ల ప్రేమానంద స్వామి వెలిబుచ్చిన ఒక అద్భుతమైన అభిప్రాయంతో ఈ అధ్యాయం పూర్తి చేసి మాతృదేవి చరిత్రను కొనసాగిద్దాం. అబ్బా! ఎవరు అర్థం చేసుకున్నారు? ఇప్పుడు ఇన్ని కాలాల నుంచి కూడా ఆమెను అర్థం చేసుకున్నారు ఎవరున్నారంటే, ఇన్ని ఆరాధ్యాలు మాతృదేవి ఎన్నో రకాలుగా అసలు ఎన్నో రకాల పరిమాణాలు చూస్తున్నాం మనం. ఈ అధ్యాయంలో మాతృత్వం అనేటువంటి నిజంగా తారస్థాయికి చెప్పుకోవచ్చు మనం. కానీ దాని భావం మనం మాతృదేవి అర్థం చేసుకున్నామని కాదు. ఎట్లా అంటే సముద్రంలో తేలుతున్నట్టు మనస్పర్వతాన్ని చూసి ఆనందిస్తాం. మనస్పర్వతం సముద్రంలో ఉంటే దాన్ని చూసి ఆనందిస్తాం. కానీ దానిపైన సూర్యకిరణాలు ప్రసరించడం వెళ్తున్నప్పుడు అది చూపించేటువంటి వివిధ వర్ణజాలంతో అంటే రకరకాల రంగులు కనపడతాయంట. ఆ రంగులు చూసి మన అభిప్రాయం ఇంకో రకంగా ఉంటుంది అనమాట. కానీ నీటి మట్టానికి కనబడేది ఒక నిజమైనటువంటి మనస్పర్వతం. దాని లోపల స్వభాగంగా దాని పూర్తి పరిణామం చూడాలంటే సముద్రంలో దూకినప్పుడే తెలుస్తుంది, తెలియలేకపోతే. అలాగే ఇక్కడ మన ప్రయత్నం అది మనం చూడడం అనేది. కానీ ఆ విధంగా చూసినట్టు అమ్మని చూడాలంటే చాలా కష్టం. ఆమె ఎంత లోపలికి వెళ్ళాలో ఆమె తెలుసుకోవాలంటే ఆమె రకరకాలుగా చూస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా ఒక మాతలాగా, ఒక దేశం లేదు, ఒక భాష లేదు, ఒక మతం లేదు, ఏమి లేదు, ఎవరన్నది ఆమె ఆలోచించదు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుందంట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఉండడం అనేది చరిత్రలో చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళని అమ్మ తెలుపుతాను. నిజానికి ఈ లోకాన్ని పరిపాలించే మహారాజుల, చక్రవర్తుల తలవ్రాతలనంతా లీలా వినోదంగా చేసే పరాశక్తే మన మాతృదేవి. కానీ ఆమె కుగ్రామంలో పేడతో ఇంటి గచ్చున అలకటం, వంట పాత్రలను తోమటం, ధాన్యం దంపటం, భక్తులకు తిన్న ఎంగిలాకులను ఎత్తడం లాంటి పనులు చేసే ఒక సాధారణ స్త్రీగా తమను మరుగుపరుచుకున్నారు. ఈ పనులను ఆమె స్వీకరించడానికి కారణం గృహస్థులు తమ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో బోధించడానికి మాత్రమే. ఆమె ఎల్లలెరుగని ఓర్పు, కరుణ, నేను అని ఎరుగని సరళత సంతరించుకున్నారు. ఆమెను ఎవరర్థం చేసుకున్నారు? దివ్యత్య బాహ్య చిహ్నాలేవి ఆమెలో కానరావు. గురుదేవుల విషయంలో ఆయన నుండి అభివ్యక్తమయ్యే అపారమైన జ్ఞానం ఆయన దైవత్యాన్ని చాటి చెప్పింది. కానీ మాతృదేవి వద్ద దాని ప్రకాశం కూడా బయట కనపడకుండా అంతర్గతంగా ఉండిపోయింది. ఆహా! ఎంత మహత్యమైన శక్తి! జీర్ణించుకోలేని విషాన్నంతా మేం మాతృదేవి వద్దకు పంపుతున్నాం. ఇక మాతృదేవి వారినందరినీ తమ ఒడిలో చేరదీసుకుంటున్నారు. సరిహద్దు రహితమైన మహాశక్తి, పరిధి ఎరుగని కరుణ. ఆమె అందరినీ ఆశ్రయమిచ్చారు. వారందరూ పాపాలను జీర్ణించుకున్నారు. సుఖం, దుఃఖం, జయం, అపజయం, కాటకం, జబ్బు, యుద్ధం, విప్లవం అంటూ సర్వత్రా ఆమె అపార కరుణను యోచించి చూడు ఓ మాతృదేవి, నీకు పాదాభినందనాలు. అది నిజానికి ఈ లోకంలో పరిపాలించే మహారాజుల, చక్రవర్తులు కూడా తలరాలు ఇట్లా ఉండవు, ఎన్నో రకాలుగా ఉంటాయి. అలాగే ఈమె ఒక దేవి పరాశక్తి లాగా ఒక గ్రామంలో పుట్టి, ఒక చిన్న గ్రామంలో పుట్టింది. పెద్ద చదువులు లేవు, ఒక ఇంటిలో గచ్చు లేదు, అలకడం పేడతో అలికేదట, వంట పాత్రం తోమడం, ధాన్యం దంచడం, భక్తులతో ఎంగిలాకులు ఎత్తడం, ఒకటేంటండి ఎన్ని రకాల పదాలు చేసిందో. ఆ అవన్నీ చేయడం ఏదో నేను చేస్తున్నానని చెప్పే పైకి దాన్ని చూపించేది కాదు. కానీ గృహస్థులు తమ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో కూడా బోధించేది ఆ పనులు చేయడం వల్ల. ఆమె అసలు ఎల్లలు లేనటువంటి ఓర్పు, కరుణ, నేను అనే ఎరుకను అసలు లేదు తనకి. నేను చేస్తున్నాననే భావన లేదు ఆమెకి. అయినా కూడా ఆమెను ఎవరు అర్థం చేసుకున్నారు? చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. ఏదో ఆమె మామూలు గృహిణి అనుకున్నారు వాళ్ళంతా. ఆమె దివ్యత్వ చిహ్నాలను ఏమి ఆమెలో కనపడలేదు ఆమెకు ఆ టైంలో. కానీ గురుదేవుల విషయంలో ఆయన నుండి చాలా అపారమైన జ్ఞానం ఆమె సంపాదించింది. ఆయన దైవత్వాన్ని చాటి చెప్పింది. కానీ మాతృదేవి వద్ద దాని ప్రకాశం కూడా బయట కనపడేది కాదు ఆ రోజుల్లో. ఎంతో మహా ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ శక్తిని తెలుసుకున్నటువంటి జ్ఞానులు కూడా ఉండాలి కదా. అసలు జీర్ణించుకోలేక విషాన్నంతా మేము మాతృదేవి వద్దకు పంపుతున్నాం. అవన్నీ తెలుసుకోకుండా ఆమెను ఎన్నిసార్లు హింసించారు చాలా మంది కూడా. ఇక మాతృదేవి వారందరినీ కూడా తన ఒడిలో చేర్చుకుంది. ఎవరైతే తనని హింసించారో, ఎవరైతే తనని ఎదురు దిగారో వాళ్ళందరినీ కూడా ఆమె దగ్గర తీసుకునేది అనమాట. ఆమె దగ్గర ఆమె ఎట్లాంటి భక్తి అంటే ఆమె మంచి శక్తి ఉంది, అందరిని ఆకర్షించే శక్తి ఉంది, ఎవరిని అందరితో కరుణతో శక్తి ఉంది ఆమెకి. అందరి పాపాలను కడిగే శక్తి ఉంది ఆమెకి. ఆమె సుఖం దుఃఖం రెండు సమానమే, జయం అపజయం సమానమే, కాటకం జబ్బు సమానమే, యుద్ధం విప్లవం అట్లాంటివన్నీ కూడా ఏమి లేవు. అన్ని ఆమెకు ఒకటే. ఆమెను అంటే సర్వత్రా ఎక్కడ చూసినా ఆమెకి అపారమైన కరుణ అలాంటి కరుణ ఉన్నటువంటి మాతృదేవి నీకు పాదావందనాలు అని చెప్తున్నారు శిష్యులందరూ కూడా.